హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్‌కు చెందినటువంటి ప్రైవేట్ బస్సు కర్నూలు సమీపంలో ప్రమాదానికి గురవ్వటం. ఈ అగ్ని ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం అవ్వటం. 20 మందికి తీవ్రమైనటువంటి గాయాలు తగిలింది. మరొక 20 మంది మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కొన్ని విషయాలు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. అయితే ముందుగా ఈ బస్సుకి పర్మిట్ లేదని, సరైనటువంటి అనుమతులు లేవని, ఫిట్‌నెస్ లేదని రకరకాలైనటువంటి వార్తలొచ్చినప్పటికీ గూడా అవన్నీ అవాస్తవం అని, అన్ని రకాలైనటువంటి అనుమతులున్నాయని జెప్పి వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్‌లని ఈ సంస్థ బయటపెట్టడం జరిగింది. ఇది పక్కన పెట్టేసేస్తే సంఘటన జరిగినటువంటి సమయంలో ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి విషయాలు పరిశీలించినట్లయితే ముందుగా ఈ బస్సు ఓవర్ స్పీడ్‌లో వెళ్తూ ఉంది అనేది మొదటి అంశం. గతంలో కూడా ఇదే నంబర్ బస్సుకి ర్యాష్ డ్రైవింగ్‌కి సంబంధించి చలాన్లు గూడా ఉన్నాయి. ఈ బస్సు స్పీడ్‌గా వెళ్తూ ఒక టూ వీలర్‌ని గుద్దింది. సో, ఆ టూ వీలర్ మీద ఉన్నటువంటి వ్యక్తి బ్రతికున్నాడా, చనిపోయాడా అనేటువంటి పరిస్థితిని గూడా డ్రైవర్ పట్టించుకోలా. ఆ బస్సు గుద్దినటువంటి టూ వీలరు ముందు భాగంలో ఇరుక్కుపోయింది బస్సుకి. తర్వాత అది బస్సు కిందకి వెళ్ళిపోయింది. బస్సు కిందకి వెళ్ళిపోవటంతోటి బస్సు డోర్‌లు ఏవైతే డ్రైవర్ దగ్గర కంట్రోల్ ఉంటదో బటన్ నొక్కగానే డోర్‌లు ఓపెన్ అవ్వటం, క్లోజ్ అవ్వటం జరుగుతూ ఉంటది. సో, మనం సూపర్ లగ్జరీ బస్సుల్లో వీటిల్లో గూడా ఇది చూసే ఉంటాం. ఈ వైరింగ్ కట్ అయిపోయింది. బస్సు కిందకి వెళ్ళిపోవటంతోటి ఈ వైరింగ్ కట్ అయిపోయి డోర్‌లు లాక్ అయిపోయినాయి. డోర్‌లు తెరుచుకునేటువంటి పరిస్థితి లేదు. అట్ ద సేమ్ టైమ్ కిందకి వెళ్ళిపోయినటువంటి ఈ టూ వీలర్ ట్యాంక్ పగిలి దాంట్లో నుంచి పెట్రోల్ బయటకొచ్చింది. ఈ రన్నింగ్‌లో ఉండటం వల్ల రోడ్డుకి, బస్సుకి మధ్యలో టూ వీలర్ రాపిడ్ అవ్వటం వల్ల ఏర్పడినటువంటి ఫ్రిక్షన్ తోటి స్పార్క్స్ రావటం, ఆ నిప్పు రవ్వల వల్ల బయటకొచ్చినటువంటి పెట్రోల్ అంటుకుంటంతో ఒక్కసారిగా బస్సు ముందు భాగంలో మంటలంటుకున్నాయి. సో, ఎప్పుడైతే ముందు భాగంలో మంటలంటుకున్నాయో డ్రైవరు, కో డ్రైవరు ఇద్దరూ గూడా డ్రైవర్ వైపు డోర్ తీసుకొని దూకి పారిపోయారంట. సో, ప్రాణాలు కాపాడాల్సినటువంటి వీళ్ళ ప్రాణాలను రక్షించుకోవటంలో నిమగ్నమయ్యి బస్సులో ఉన్న వాళ్ళెవరిని లేపల. సో, మిడ్‌నైట్ అందరూ మంచి నిద్రలో ఉంటారు. ఎప్పుడైతే మంటలంటుకున్నాయో వెంటనే వెనక్కి వెళ్ళి ప్యాసింజర్‌లను లేపి అద్దాలు పగలగొట్టడంలో వాళ్ళకి సహాయం చేసుంటే దాదాపుగా అందరూ బ్రతికేటువంటి అవకాశం ఉండేదేమో. సో, వీళ్ళు చేసినటువంటి పని కారణంగా దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 19 మంది తీవ్రమైనటువంటి గాయాలతో చికిత్స పొందుతున్నారు. మొత్తం 43 మంది ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో, కొంతమంది మాత్రం బయటపడ్డారు. అద్దాలు పగలగొట్టుకుని ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల ద్వారా. మిగిలినటువంటి వారు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇది కావేరీ బస్సు ట్రావెల్స్ జరిగినటువంటి ప్రమాదంలో జరిగినటువంటి సంఘటనలు. దీనికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి అలాగే దుబాయ్ నుంచి చంద్రబాబు స్పందించడం జరిగింది. అలానే ఆస్ట్రేలియా నుంచి లోకేష్ స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరితో పాటుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా చనిపోయినటువంటి వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.